రాజమండ్రి ఎంపీ ప్లస్ అధ్యక్షురాలుగా ఉన్నారు. కానీ అక్కడ అధిష్టానం దగ్గర ఆమె మాట నగ్గలేదు ఒక జిల్లా అధ్యక్షుడిని పెట్టే విషయంలో. కానీ అక్కడ సోమవీర్రాజు గారు అయితే నగ్గించుకోగలిగారు అనేది కూడా. అంటే సోమవీర్రాజు గారిది ఇంకా అక్కడ బలం కనిపిస్తోందా? అది ఈమెకి ఏమన్నా నచ్చట్లేదా? ఇప్పుడు ఆయన మీదకి ఆవిడని రెచ్చగొడుతున్నట్టు అంతకు మించేం లేదు. ఇప్పుడు మొన్న అభ్యర్థులు పంపించిందండి పేర్లు. ఆవిడ పంపించిన వాళ్ళందరికి ఇచ్చారు టికెట్లు. అలా ఇస్తే అది నియంతృత్వం అవుతుంది కదా. అవును. భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం 4-5 రకాల సోర్సెస్ ఉంటాయి. ఆయన ఎవరు మధుకర్ గారిది ఉంటుంది ఒక లిస్టు, ఈయనది ఉంటుంది. ఆ తర్వాత 4-5 ఉన్నారు కదా పార్టీ తరఫున. జాతీయ నాయకుడు, జాతీయ ఇన్ఛార్జ్ ఒక ఆయన ఉన్నారు, ఆయన నుంచి ఒక లిస్ట్ తీసుకుంటారు. అట్లాగే సోమవీర్రాజు నుంచి ఒక లిస్ట్ తీసుకుంటారు, మాజీ అధ్యక్షుడు కాబట్టి. వీటిట్లలో వాళ్ళు ఫైనల్ చేసుకుంటారు అక్కడ వాళ్ళ పనితీరు, వీటిని బేస్ చేసుకుని అది వీళ్ళకి చెప్తారు. సింపుల్గా జరిగేది అది. ఇందులో ఏదో బ్రహ్మాండం మొదలైపోయి ఆవిడికి ఇది అలే అందరూ ఆవిడ చెప్పిన మనుషులు ఇచ్చారనుకోండి, ఏమని చెప్తారు అప్పుడు? అమ్ముడు పోయింది పార్టీ, ఇదే ఆవిడకి ఇచ్చేసారు, ఆవిడ అమ్మి పడేసింది అందరికీ అంటారు. క్రిందసారి ఏమన్నారు? ఎమ్మెల్యే సీట్లు అమ్ముకుంది, ఎంపీ సీట్లు అమ్ముకుందని ప్రచారం చేశారు అప్పుడు. అట్లాగే ఇప్పుడు ఇచ్చేస్తే అందరికీ అమ్ముకుందని చెప్తారు. ఇచ్చినా ప్రాబ్లమే, ఇవ్వకపోయినా ప్రాబ్లమేనా పాపం. అంటే అధ్యక్షురాలు హోదాలో ఉన్నారు కాబట్టి ఆవిడ తెచ్చుకున్నది ఆవిడ అది కాదు, అందరికీ కాదు కదా. కొన్ని చాలా మంది ఆమె చెప్పిన పేర్లే వచ్చినాయి, వేరే వాళ్ళు చెప్పిన పేర్లు కూడా వచ్చినాయి. తప్పే